హాయ్ హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ ఫస్ట్ హ్యాపీ సండే. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. ఇట్స్ మై బర్త్డే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? సెలబ్రేషన్స్, కేక్స్ అవే ఉంటాయి కదా చాలామందికి. నాకు కూడా అలానే ఉంటుంది. ఈరోజు సండే అని లేట్గా లేచాం. లేవగానే మార్నింగ్ టిఫిన్ చేసుకున్నాం. టిఫిన్ చేసుకోగానే కొంచెం తినేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. లంచ్ కోసమని ఏం చేసుకోవాలని ఆలోచిస్తుంటే చికెన్ తెచ్చుకొని చికెన్ చేసేసుకున్నాం. చికెన్ రైస్ తినేసి అలా కొంచెం స్లీప్లోకి వెళ్ళిపోయి లేచిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ అయింది కదా, ఏంటి ప్లానింగ్స్ ఏంటివి లేవు అనుకొని బర్త్డే చేసుకుందాం అనేసి కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చాం. కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు డెకరేషన్ ఉండాలి కదా, డెకరేషన్కి చిన్న చిన్న థింగ్స్ తెచ్చేసుకొని డెకరేషన్ చేసాం. డెకరేషన్లో మా పాప కూడా నాకు హెల్ప్ చేసింది. కానీ కేక్ ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి మా పాప ఎగ్జైట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు కేక్ వస్తుంది, ఎప్పుడెప్పుడు కట్ చేయాలని. అలా ఈవినింగ్ అవ్వగానే ఫ్రెండ్స్ కొలీగ్స్ ఇన్వైట్ చేస్తే వాళ్ళు వచ్చారు. కేక్ కట్ చేసుకున్నాం. డిన్నర్కి వెయిట్ చేయమని అడిగాము, లేదు మేము వెళ్తామని అందరూ వెళ్ళిపోయారు. ఓకే గైస్, ఇది నా బర్త్డే విషయాలు. చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మా ఫ్రెండ్తో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, చికెన్ తినింది అని. కానీ ఈవినింగ్ హెడ్ బాత్ చేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే కేక్ కట్ చేసాము. ఓకే గైస్, బాయ్ మరి.